వారు బైబిల్లో ఏడ్చినట్టుగా చూస్తాం. ఎందుకు ఏడ్చాడో 3 విషయాలు ఈ సందర్భంగా మనం తెలుసుకుని మనం ఆ దేవుని మనసేందో తెలుసుకుని ఆ దైవ కృపకు పాత్రలు అవుదాం. వినండి, బైబిల్లో తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు యేసు మరణమగు చున్నంతగా నా ప్రాణం బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పాను. తర్వాత 37వ వచనం. పేతురు జెబెదయి 2 కుమారులు ఎంటబెట్టుకుని పోయి దుఃఖపట్టుకుని చింతాక్రాంతుడవటం మొదలు పెట్టాను. చూడండి, కష్టాలు అందరికీ చెప్పుకోలేం. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. అంతేకాదు యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు ద్వారా ఒక చిన్న లెక్క మీకు చెప్తా. రొట్టెలు చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు లెక్క, స్త్రీలు పిల్లలేమో. ఈ మరణకరమైన పరిస్థితుల్లో వాళ్ళెవరూ లేరు ఇక్కడ. అలాగే కొన్ని మరణకరమైన దుఃఖకరమైన భరించలేని బాధతో మనం ఉన్నప్పుడు మనల్ని అర్థం చేసుకునేవాళ్ళు ఎవరూ ఉండరు. యేసు ప్రభు వారు అనేక అద్భుతాలు చేశాడు, ఎన్నో స్వస్థతలు చేశాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, ఆకలితున్న వాళ్ళని తృప్తిపరిచాడు. కానీ ఎవరు యేసు ప్రభు వారు ఆ గెత్సేమనే తోటలో ఏడుస్తుంటే బోధకుడా లేదా ప్రభువా ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎప్పుడూ లేరు. సరే, అయినా యేసు ప్రభు వారు తనతో నమ్మకంగా ఉన్న శిష్యుల్ని తీసుకెళ్ళాడన్నమాట. వినండి, అక్కడ అందరినీ తీసుకెళ్ళే దగ్గరికి కొందరిని ఏం చేశాడు, కొంత దూరం తీసుకెళ్ళాడు. కొందరిని ఏం చేశాడు, ఒక 3 మాత్రం సెలెక్ట్ అయ్యారు. యేసు ప్రభు దృష్టిలో నమ్మకమైన వాళ్ళు 3. ఆ 3 ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళ 3ని దగ్గర తీసుకెళ్ళి కొంచెం కొంచెం దూరం కేకెత్తి వినపడేలాంటి దూరం తీసుకెళ్ళి మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి యేసు ప్రభు వారు కొంచెం దూరం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాలి దూరం అంటే, నిద్రపోతోళ్ళు ప్రార్థన అనుభవం లేని వాళ్ళ దగ్గర మనం మోకరించి ప్రార్థన చేసామనుకోండి, మనం కూడా ఏమైపోతాం, డౌన్ అయిపోతాం. అందుకని ఎవరైనా ప్రార్థన ఆసక్తి లేని వాళ్ళ ముందు మనం మోకరించామనుకోండి, మనకు కూడా ఏమవుతుంది, ఇప్పుడు మనకు పోద్ది, ప్రార్థన మీద మనసు పోద్ది. అందుకని యేసు ప్రభు వారు ప్రార్థన, ఆ మంట, ఆ పౌరుషం, ఆ పట్టుదల, ఆ యేసు ప్రభు వారు దేవుడైనా అదే సమయంలో మానవుడు కనుక ఒక మాదిరి చూపిస్తున్నాడు మనకి. అందుకని ప్రార్థన చేయటానికి ఆయన తరచుగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, కొండ మీదకి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మరణకరమైన పరిస్థితుల్లో శిలువ మరణానికి అప్పగించబడతాం, గెత్సేమనే తోటలోనే అప్పగించబడతాడు కనుక అక్కడికి వెళ్ళాడు ప్రార్థన. అది కూడా వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు మరి ఒకసారి అక్కడ 2 మంది పాటు వెళ్ళాడు. వచ్చేవారికి వాళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు. ఏంటి అలసిపోయారా, నిద్రపోతున్నారు ఏంటి? అవును బోధకుడా, శరీరం బలహీనం, ఆత్మ సిద్ధమే అని చెప్పేసేసి, అంటే ఆత్మలో అయితే మాకు సిద్ధంగా ఉంది కానీ శరీరం బలహీనం అని చెప్పేసారు. పర్లేదే, ఇక రెస్ట్ తీసుకోండి, నేను వచ్చిన పని తండ్రి చిత్తం నెరవేర్చాక నన్ను అప్పగించబడుతున్నానులే, మీరేం బాధపడమాకండి, భయపడమాకండి, క్షేమంగా ఇంటికి వెళ్ళిపోండి, నా గురించి ఇక దుఃఖపడమాకండి, పర్వాలేదులే అని వాళ్ళని ఆదరించి యేసు ప్రభువారు తను తానే ఏం చేశాడు, అప్పగించుకున్నాడు. యేసు ప్రభువారు మొదటగా ఏడ్చింది ఎక్కడంటే శిలువ. ఇక్కడ అంటే మొదటగా ముందే ఏడ్చేడుతాను, కానీ ఈ శిలువ మరణము దగ్గర అయినా ఎందుకు ఏడ్చాడంటే, మనందరి పాప భారాలన్నీ కూడా ఆయన వీపి మీద సకల ప్రజలు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ప్రపంచంలో ఉన్న మనుషులందరి పాపాలు భారం ఆయన మోయడు. ఎందుకంటే మనుషులందరి భారం ఎందుకు మోయాలంటే, ఆయన మనుషులందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ తెలియక, వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, మనకు తెలియదు, నాకు తెలియదు. ఎప్పుడు తెలుసుకున్నాక యేసు ప్రభా నా దేవుడు నీవేనాయన, నా కోసమే చనిపోయావా అని మస్తు ఏడ్చింది. తెలియకముందు అయితే మీరు అనుకోవచ్చు, పుట్టి క్రైస్తవులు వీళ్ళు ఎప్పుడు దాని నుండి వచ్చారు అనుకోమాకండి. ఎవరు రారు అట్లా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరం కూడా దారి తప్పిన గొర్రెలాగా దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళమే తెలుసుకుని వచ్చాం ప్రభు దగ్గరికి. విన్నారండి, అలా వచ్చింది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు
మన పాప భారములు మన శిక్ష ఆయన మీద పడింది కనుక పట్టబడుతున్నాడు, అప్పగించబడతాడు. ఒక దొంగవాడు దొంగతనం చేసి తప్పించు తిరుగుతున్నాడు, తిరుగుతూ ఎక్కడో దొరికాడు, ఒక పార్కు దగ్గర దొరికాడు, పోలీసులు వచ్చేసారు. ఎలా ఉంటుంది పరిస్థితి? దొంగ సంతోషిస్తాడా? చెమటలు పడిపోతాయి, గిలగలాడిపోతాడు, వదిలిపెట్టదు సార్ అవసరమైతే ఏలుకుంటాడు. అలాగే మన పాప శిక్ష అంతా యేసయ్య మీద పడింది కనుక వచ్చేసారు. ఇప్పుడు సాతాను సమూహం వచ్చేసింది, పట్టుకున్నారు. వాళ్ళు వస్తారని తెలుసు, ఈయన పట్టుకుంటారని తెలుసు. నేనే మీరు ఎదుగుతున్నవాడిని, నన్ను పట్టుకెళ్ళిపోండి అప్పగించుకున్నాడు. అప్పుడు ఏడ్చాడు. ఏమండి, మనం కూడా ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే మన గురించి ఏడవటమే కాదు, ఎవరెవరి గురించి ఏడవాలో త్వరగా 2-3 మాటలు చెప్తానండి. నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించి. ఎవరి కోసం? పిల్లల కోసం. ఎవరి కోసం అండి? నీ పిల్లల కోసం ఏడు. యేసు ప్రభు వారు సిలువ మోసుకుంటే లేదప్పుడు ఏమన్నాడు? అమ్మలారా నా కోసం ఏడమ్మాకండి, మీ కొరకు. అంటే ముందుగా మనం ఎవరి కోసం ఏడాలి? చూడండి, ఎవరి కోసం ఏడవాలి? మన పిల్లల కొరకు, కుటుంబం కొరకు ఏం చేయాలి? కన్నీరు మున్నీరుగా దేవుని దగ్గర ఇక్కడికి వెళ్ళి టెంకాయలు కొడతాం. టెంకాయలు కొడితే టెంకాయ నీరేమి ఆ దేవుడి దగ్గరికి వెళ్దాం. యేసు ప్రభు కావాల్సిందే మన కన్నీరు. అది కూడా ఎవరి కోసం? మన ఏడుపు ప్రభు మన పిల్లల కోసం. ఎప్పుడన్నా 2 చుక్కలు నీళ్ళు బొట్లు యేసు ప్రభు దగ్గర కాచేమా? విడిగా కాదు, విడిగా వద్దు. విడిగా మనం ఇతరగా ఎవరికన్నా చెప్పుకున్నాం, లేదా పర్సనల్గా వ్యక్తిగతంగా గుర్తు చేసుకుని ఎంత ఏడ్చినా ఆ ఏడుపు ఒక నష్టమే తప్ప ఏముండదు దాంతో. అదే దేవుని దగ్గర ఏడు, ఒక్క కూసేపాడు, ఎవరు తెలియకుండా కన్నీరు ఖర్చు, ఎవరు చెప్పమాక దేవుని దగ్గర చూడండి, కొంతమందికి స్త్రీలకి కన్నీటి ప్రార్థన అంటే ఒక వరం వాళ్ళకి వరం. కన్నీరు కార్చాలంటే తొందరగా కార్చేస్తారు. అందుకనేమో బైబిల్లో స్త్రీలు అంట రోదన చేసే స్త్రీలను కనుగొనండి, వాళ్ళు వచ్చి ఈ రోదన ప్రార్థన నేర్పించేలాగా రోదన చేసే స్త్రీలను తీసుకురండి అంటాడు దేవుడు. అంటే స్త్రీలకున్న వరం ఏంటమ్మా? తొందరగా ఏడుస్తారు పాపం. ఆ వరము మగోళ్ళకి అందరికి ఉండదు. కొంతమంది మగోళ్ళు కూడా ఉంటారేమో, కానీ చాలా వరకు నాకు తెలిసిన మగోళ్ళు తొందరగా కళ్ళం నిండరు. ఆడవాళ్ళు అలా కాదు, తలుసుకున్నారా వచ్చేస్తారు పడపడ. మంచిదే, కానీ ఆ కన్నీరు ఎక్కడ కన్నీరు కార్చాలి? అది మంచిది, దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్. ఏదైనా బాధ వచ్చినా సంతోషం వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతారు. మంచిదండి. మన పిల్లల కొరకు ఏడవాలి. మరి ఇంకా ప్రజలందరి కోసం దుఃఖపడాలి. ప్రభా వీళ్ళందరూ నిన్ను రక్షణ పొందుకునేలాగా, అదిగో వాళ్ళు చెడిపోతున్నారు, వీళ్ళు పడిపోతున్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళని అన్ని జనులకు ఇతరులాగా వాళ్ళ చెవులు ఓదటం మన వల్ల కాదు. మనం చేయకూడదు ఆ పని. మనం ఏం చేయాలంటే, మనకు ఎవరైనా ఒకవేళ పతనమైపోతున్నారు, పాడైపోతున్నారని మనకు తెలిసిందనుకో, వాళ్ళ కోసం మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఏం చేద్దాం? ప్రార్థన చేయాలా? లోకంలో ఉన్న మనుషులకి మనకి తేడేంటి? పితృని చెప్పటం కాదు, కొండలు చెప్పటం కాదు. నేను చాలామంది బుద్ధి చెప్పాను. యేసుప్రభు నమ్మిన వాళ్ళకే సేవ చేస్తామన్న అన్నవాళ్ళకి కూడా బుద్ధి చెప్పాను. నీకు ఇదేనా యేసుప్రభు చెప్పిందమ్మా అయ్యా అని నేను చాలామందికి ఉన్నారు. మనకి నువ్వేం చేయాలి? మరి ఏం చేస్తున్నావు నువ్వు? నేను వెళ్ళి అక్కడ చెప్పి ఎక్కడుంది బైబిల్లో రుజువు అట్లా? ఏమ్మా, ఒక పాస్టర్ గారిలో కానీ, ఒక విశ్వాసులో కానీ, ఒక క్రైస్తవుల్లో కానీ ఎవరికైనా ఏదైనా లోపం కనబడింది అనుకో, ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? మన ఒకరి లోపం లేని వాళ్ళు ఎవరు అసలు ఇక్కడ ప్రపంచంలో ఎవరున్నారు? అలాంటి లోపాలు ఉన్నప్పుడు నీకేదో బాధ కలిగిస్తుంది అనుకో, ఏం చేయాలి అనండి? కన్నీరు కలిసి ఒక బొట్టు ప్రేమ, అది నిజమైన మనిషి. అంతేగాని వాళ్ళకి చెప్పటమును జాగ్రత్త. అలా చెప్పావనుకో, దేవుడే నిన్ను అలా నీ గురించి 10 మంది 100 మంది చెప్పుకున్న దేవుడు చేస్తాడు, అట్లా నిన్ను అప్పగిస్తాడు. కనుక అలా చేయొద్దండి. మనము ప్రార్థన చేయాలి, కన్నీరు ప్రార్థన. యేసయ్య ఎలాగ అందరి కోసం ప్రార్థన చేసే, లోకం పాప క్షమాపణ కొరకు యేసు ప్రభువారు ఎలాగ
ఆ పాప భారాన్ని ఎలా తొలగించాలని ఎలా ఏడ్చాడో మనం కూడా అలా ఏడవాలి. రెండవదిగా చూడండి, యేసుప్రభు వారు ముందుగానే అంతకుముందే దుఃఖపడినట్టు యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం, 35, 36 వచనాలు చూస్తే యేసుప్రభు వారు సేవలో ఉన్నప్పుడు సజీవుడిగా లోకంలో తిరుగుతూ పరిచర్లు ఉన్నప్పుడు ఏడ్చాడంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచితరని అడుగగా యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించనో చూడని చెప్పుకున్నారు. ఇక్కడ యేసు ప్రభువారు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. మరియా మార్తల ఇంటికి వెళ్ళినప్పుడు లాజరు చచ్చిపోయాడు. లాజరు అంటే వాళ్ళ సహోదరుడు, మరియా మార్తల సహోదరుడు. సమాధిలో పెట్టబడా వాళ్ళు ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. చూడండి, వాళ్ళు ఏడవటం చూసి యేసు ప్రభువారు ఏం చేశాడు? ఏడ్చాడు. ఇప్పుడు మనం కూడా దుఃఖంలో ఉండి యేసు ప్రభు సన్నిధిలో ఏడుస్తున్నాం అనుకోండి, ఆయన మనం చూసి మన ఏడుపు చూసి ఏం చేస్తాడు? ఆయన చెప్పండి అమ్మా, ఏడుస్తాడు. అంటే మనం బాధపడుతుంటే ఆయన బాధ. చూడండి, ఒక మనుషులుగా మనకే ఎక్కడైనా సాగు కాడికి వెళ్ళామనుకోండి, వాళ్ళు మన బంధువులు కాదు, స్నేహితులు కాదు, వాళ్ళు ఎవరో కాదు, కానీ అక్కడికి వెళ్ళి ఏంటి అక్కడ ఏడుపులని పడతాయని చెప్పి అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏడ్చేవాళ్ళని చూడగానే ఎంత కఠినాత్ముడికైనా కళ్ళం నీళ్ళు వస్తాయరావా. ఒక ఏడ్చేవాళ్ళని చూడగానే మనకే ఒక మానవులుగైనా మనకెంత కన్నీరు. దేవుడు కూడా ఆయన దగ్గర ఏడుస్తే మన ఏడుపే తన ఏడుపుగా తీసుకుని ఏడ్చాడు. ఏం చేశాడు? లాజరును బతికించాడు. అలాగే మన కన్నీరు దేనికోసం బాధపడుతున్నామో, ఎందుకోసం కన్నీరు కాస్తున్నామో అది దేవుడు చూసి విని మనకు తిరిగి ఏదైతే కోల్పోయామనుకుంటే దాన్ని దేవుడు మనకు ఇస్తాడు. మొదటగా మన పాప భారం బట్టి అయినా మన పాప శిక్షను భరించడానికి ఏడ్చాడు. రెండవదిగా చూస్తే మనకున్న బాధ, దుఃఖం, మనకున్నటువంటి దుఃఖాల్లో దేవుడు మనతో పాటు దుఃఖపడతాడని తెలుసుకోండి. ఆమేన్. అయితే ఎక్కడెక్కడో ఏడిస్తే ఎవరు కూడా నీ ఏడుపు నా ఏడుపు ఎవరు తీరు. మనుషుల ముందు రాజులలాగా, యాజకులలాగా, దేవుని బిడ్డల్లాగా ఉండండి. దైవ సన్నిధిలో కన్నీరు కార్చు, రేయికి మొదటి జామును లేచి ప్రార్థన చేయి. ఎప్పుడైనా చెయ్యి, కన్నీరు కార్చు. నిన్ను దేవుడు ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. ఆమేన్. దేవుని దగ్గర ఏడ్చేవాళ్ళు ఎప్పుడు కూడా లోకములో నవ్వుతానే బతుకుతారు. మళ్ళా చెప్తానేనండి, దేవుని సన్నిధిలో ఏడ్చేవాళ్ళు లోకములో ఎలా బతుకుతారు? నవ్వుతూ బతుకుతారు. స్మైల్. ఆమేన్. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్రాక్టీస్ చేయండి. దేవుని దగ్గర ఏడవకుండా మత్తులుగా మందంగా ఉన్నారనుకోండి, మీరు నలుగురిలో చేయమని నేనేమంటే పర్సనల్గా చేసుకోండి. ప్రార్థన జీవితం గురించి చెప్తున్నా ఆయనండి. నేనైనా మీరైనా ఎవరైనా ఒకటే. దేవుని సన్నిధిలో మనం కన్నీరు ఖర్చుదుము గాక. ఆమేన్. స్మైల్. నవ్విస్తాడు, నవ్వుతా గంతులు వేయిస్తాడు ఆనందోత్సవంతో. ఇప్పుడు నవ్వుచున్నవా, ఇప్పుడు ఏడ్చేవారులారా మీరు నవ్వేదరని లూకా సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పారు. మీరు ఏడ్చుచున్న వారులారా నవ్వుతారు. ఎక్కడ ఏడవాలి అమ్మా? మంచి ఏడ్చే టైం ఇది ఉండదు. ఇలా ఇంట్లో కూర్చుని ఏడమ్మాకండి. మనుషుల గురి ముందు చెప్పమాట. అది ఎవడికి చెప్పమాక అసలు. ఇప్పుడు హన్నామే సంతానం లేదు ఏడుతుంది. ఎవరి దగ్గర? భర్త దగ్గర. ఆయన ఏం చేస్తాడు? ఎంతకాలం వేసినా చూస్తున్నాడు. చివరికి ఆమె ఏం చేసింది? తను ఒక్కటే దేవుని మందిరంకి వచ్చి కుమ్మరించేసింది హృదయం. అప్పుడు దేవుడి దగ్గర సమాధానం వచ్చింది. మనుషులు ఏం చేయగలరండి? ప్రార్థన. నీ కన్నీరు చూసిన దేవుడు, నీ కన్నీళ్లు చూసే దేవుడు, నీ కన్నీళ్ళు ఎందుకు కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీటి నుండి దేవుడు విడుస్తాడు. అందుకని ప్రతివాని బాష్ప బిందువులు ఆయన తుడిచివేయను, నీ దుఃఖము నాట్యముగా మార్చును అని బైబిల్ చెబుతుంది. అలా మార్చబడాలా? ప్రార్థన. దేవుని దగ్గరే కన్నీరు కార్చండి.
యేసు ప్రభువు ఆ కన్నీరు చూసి ఆయన ఏడుస్తాడండి. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం ఏంటంటే, మూడో అనుభవం చూడండి. లూకాసు వార్త 19:41 నుండి 43లోకి వెళ్ళిపోతే 3 వచనాల్లో అక్కడ చదువుకున్నట్లయితే లూకాసు వార్త 19:41, 42, 43. ఆయన ఆ పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయం ఏడ్చి, నువ్వును ఈ దినమందరిని సమాధాన సంబంధం సంగతులు తెలుసుకున్నట్లయితే నీకు ఎంత మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి గనుక ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడ వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. శిక్ష అంటే దీని అర్థం ఏంటంటే, మీరు చదువుకుంటూ వెళ్తే ఆయన ఒక పట్టణానికి వెళ్ళాడంట. ఏదో కదా పట్టణం, యెరూషలేం పట్టణంకి వెళ్ళాడు. యేసు ప్రభువారు యెరూషలేం పట్టణంలో అనేక వాక్య బోధలు చేసిన చూడండి అక్కడ ఎందుకు ఏడిచాడంట, దేవుని సమాధాన సంబంధమైన దేవుని మాటలు అంట వాళ్ళు ఏం చేయట్లేదంట, తెలుసుకోవట్లేదంట. తెలుసుకుంటే నీకు మేలు, కానీ ఆ మాటలు నువ్వు గ్రహించటాన్ని కన్నులకు మరుగైపోయి కనుక ప్రభువు నిన్ను దర్శించు కాలం అంటే వాక్యముతో దేవుడు నిన్ను దర్శించు కాలం నువ్వు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ కట్టుకట్టి ముట్టడేసి నీ పక్కన అరికట్టేసి నీ పిల్లలతో నిన్ను నేల కలిపి పడేస్తారు. ఏడుస్తావు పట్టణమా ప్రజలారా అని. ఒక మాటలో చెప్పాలంటే ఆయన వాక్యమును విని గ్రహించి గైకొనలేని వారి కోసం యేసు ఏడుస్తున్నాడు. ఆమేన్. ఈ సందేశం వింటున్న బిడ్డలారా, నీవైనా నేనైనా ఎవరైనా మనం చదువుతున్న బైబిల్ కానీ వింటున్న వాక్యమే కానీ ప్రసంగం అర్థం చేసుకోకపోతే గ్రహించి పోని తెలివి మళ్ళా అడిగైనా సరే తెలుసుకొని గ్రహించి మనం గైకొంటే దేవుడు సంతోషపడతాడు. అలా కాకుండా ఏదోలే మనం విన్నామని మనం విన్న వాక్యాన్ని మన బట్టి మనం వినేవారంగా ఉంటే మనల్ని మనం మోసం చేసుకున్న వారం అవుతాం. ఏడుస్తాడు దేవుడు. ఏమండి, నీ మాట నీ పిల్లలు వినపోతే నీకు ఎలా ఉంటుందో మన అందరికీ టేస్ట్ రుచి అది. మన పిల్లలు మన మాట వినపోతే ఎంత ఏడుస్తాం, ఎంత దుఃఖపడతాం. దేవుని పిల్లలైనటువంటి విశ్వాసులారా, సంగమా, సకల ప్రజలారా, ఆ ప్రభు అయిన యేసయ్య మాటలు ఇదిగో లేఖనాల్లో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు విని గ్రహించి గైకుంటే నీకు ధన్యత. లేదా ఇక ఇప్పుడు ఎవరైనా మన మాట వింటలేదు, ఏం చేస్తామండి? చెప్తాం, చెప్పి ఏం చేస్తాం? వదిలేస్తాం. ఇప్పుడు తాగుబోతోడు ఉంటాడు భర్త, ఎన్నిసార్లు చెప్పినా ఎండో ఇంకా తాగుతూనే ఉంటాడు. భార్య ఎంతకాలమని పోరాడుద్ది, ఎంతకాలం పెనుగులాడిద్ది, ఎంతకాలం అని పోషిస్తుంది. ఇక తాగుబోతోని ఇక చెప్పిన ఎన్నోడిని ఎలా వదిలేస్తారో, దేవుని మాటలు కూడా ఇంత చెప్పిన ఎన్ని ప్రసంగాలు చేసిన ఎన్నో వాళ్ళని కూడా దేవుడు కూడా ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అప్పుడు ఏం చేస్తుంది? శత్రువు వచ్చేస్తాడు, దుష్టుడు వస్తాడు. కనుక ఆ దుష్టుని చేతిలో పడకుండా ఉండాలంటే ఆ పడితే మనం ఏమైపోతామో ఆయనకు తెలుసు కనుక ఏడుస్తున్నాడు. మన పిల్లలు మన మాట వినకుండా వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన బతికితే వాళ్ళ తర్వాత ఎలాంటి నష్టాలు కష్టాలు పడిపోయి ఏడుస్తారో మనకు తెలుసు కనుక ఏడుస్తాం వాళ్ళ గురించి. అలాగే దేవుడు కూడా తన మాట వినకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో అలాంటి వాళ్ళను చూసి ఆయన ఏడుస్తున్నాడు. మరి ఆయన ఏడిపిస్తావా? సంతోషపరుస్తావా? మొదటగా మన పాప శిక్ష బరువు అంతా ఆయన భరించడానికి ఏడ్చాడు. రెండవదిగా చూస్తే మనం దుఃఖంలో ఉండి ఏడుస్తున్నామో మన దుఃఖాన్ని చూసి ఆయన ఏడుసి ఆ దుఃఖం నుండి మనం విడిపిస్తాడికి ఆయన ఏడ్చాడు. మూడవదిగా ఆయన మాట కానీ మనం వినకపోయినట్లయితే ఆయన మన గురించి ఏడుస్తాడు. కనుక ఏడిపిస్తారా? వద్దు. ఆయన ఏడిపిస్తే ఎవరు నవ్వుతారు? ఎవరు బాగుపడతారు? అసలు దేవుణ్ణి ఏడిపించి బాగున్నామన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. ప్రపంచంలో ఎవరూ లేరు. వెనక ముందైన తర్వాత తెలుసుకోవాలి, లేదా శిక్ష కన్నా అప్పగించబడతారు. కనుక బైబిల్ ఏం చెప్తున్నా, ఎన్ని మార్లు గద్దించినా లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నశిస్తాడు అని బైబిల్లో చెప్తున్నా. అలా నశించకూడదని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకి ఇలాంటి ప్రార్థనా కోడికలు
ఆదివారం ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, ఇంకా ప్రార్థన ద్వారా దేవుడు తన మాటలు వినిపిస్తున్నాడు. ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించి గైకొని ఆశీర్వించబడదుముగాక. చెప్పండి ఆమేన్. దేవుడి మాటలు ఆశీర్వించునుగాక.